Hello everyone, welcome to AMR Groups. So, ఏపీ హైకోర్ట్ సిరీస్లో మనం చాలా మట్టుకు టాపిక్స్ అయితే కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్. ఓకే, సో ఈ సెషన్లో సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ సెషన్ ఎలా ఉంటుందంటే టాప్ మోస్ట్ రిపీటెడ్ ఉంటాయి కదా, ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగిన సినానిమ్స్ డిస్కస్ చేస్తాము. అండ్ సినానిమ్స్ తర్వాత యాంటానిమ్స్ కూడా ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఓవర్వ్యూ ఏంటి అంటే ఫస్ట్ సినానిమ్స్ యాంటానిమ్స్ అండ్ మీనింగ్స్ చూస్తాము. అండ్ నేను కొన్ని వర్డ్స్ రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడిగినవి ఉంటాయి కదా, ఎస్ఎస్సి, బ్యాంక్స్, దీంట్లో ఇంగ్లీష్ చాలా అడుగుతారు కదా. సో ఆ ఎగ్జామ్స్ నుంచి నేను వర్డ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆ వర్డ్స్ మీనింగ్, తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్, అండ్ ఆ వర్డ్కి సినానిమ్స్ ఏంటి, యాంటానిమ్స్ కూడా అక్కడనే చెప్తున్నాను అన్నమాట. సో ఎగ్జామ్లో ఈ వర్డ్ నుంచి అంటే సినానిమ్స్ నుంచి కూడా మనకి యాంటానిమ్స్ అడగొచ్చు కాబట్టి యాంటానిమ్స్ అనేది మనం ఇలా డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ సినానిమ్స్ అంటే ఏంటి? సినానిమ్స్ అంటే ఏంటి? తెలుగులో మామూలుగా మనం పర్యాయ పదాలు అనేవాళ్ళం. చిన్నప్పుడు పర్యాయ పదాలు నేర్చుకుని ఉంటాం కదా. సో సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు అంటే ఏంటి అంటే అన్ని డిఫరెంట్ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉంటే దాన్ని సినానిమ్స్ అంటారు. ఓకే, వర్డ్స్ దట్ హ్యావ్ సిమిలర్ మీనింగ్ అంటే ఇక్కడ చూడండి, హ్యాపీ ఉంది. హ్యాపీ అంటే ఏంటి? ఆనందంగా ఉండడం. దాని వేరే వర్డ్స్ చూడండి, జాయ్ఫుల్, చీర్ఫుల్, గ్లాడ్, ప్లీజ్డ్, ఇవన్నిటికీ మీనింగ్ కూడా ఆనందంగా ఉండడమే కదా. సో ఇక్కడ ఏంటి? డిఫరెంట్ వర్డ్స్ బట్ ద సేమ్ మీనింగ్. ఓకే, డిఫరెంట్ వర్డ్స్ ఈక్వల్స్ టు సేమ్ మీనింగ్, దాన్నే సినానిమ్స్ అంటారు. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్ చూస్తే బిగ్. బిగ్ అంటే ఏంటి? పెద్దగా ఉండే వాటిని మనం బిగ్ అంటాము. సో దాని సినానిమ్స్ చూడండి, హ్యూజ్, లార్జ్, మ్యాసివ్, జెయింట్. ఇవన్నీ వర్డ్స్కి మీనింగ్ కూడా అదే కదా, పెద్దగా ఉండడం. హ్యూజ్ అన్నా కానీ అంతే, పెద్దగా, మ్యాసివ్, జెయింట్, ఇవన్నీ దాని సినానిమ్స్ అంటే డిఫరెంట్ వర్డ్స్ సేమ్ మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు యాంటానిమ్స్ అంటే ఏంటో చూద్దాం. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు అన్నాం కదా. యాంటానిమ్స్ అంటే ఏంటి? వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్ వర్డ్స్. ఓకే, వ్యతిరేక పదాలు, వర్డ్స్ విత్ ఆపోజిట్ మీనింగ్స్. సో ఇక్కడ ఒకటే వర్డ్, ఓకే, డిఫరెంట్ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉంది. ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఒక వర్డ్ ఇస్తే దానికి అపోజిట్ మీనింగ్ రాయాలి మనం, దాన్నే యాంటానిమ్ అంటాం. యాంటానిమ్, యాంటీ. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. మనము ఎగ్జామ్లో చాలామంది ఏం చేస్తారంటే సినానిమ్స్ అడుగుతారు, అంటే మీనింగ్స్ సేమ్ మీనింగ్స్ రాయమని చెప్తే యాంటోనిమ్ రాసొస్తారు. సో మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుందాం? యాంటానిమ్, యాంటీ అని గుర్తుపెట్టుకోండి. యాంటీ అంటే ఏంటి? అపోజిట్ అని మామూలుగా మనకు తెలుసు కదా. యాంటీ, యాంటీ అంటే అపోజిట్ రాయండి. సినానిమ్, సినానిమ్లో ఎస్ ఉంది కదా, సేమ్, సినానిమ్, సేమ్, అలా గుర్తుపెట్టుకోండి. తప్పులు చేయకండి. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ రాయాలి, యాంటోనిమ్ అంటే అపోజిట్ వర్డ్ రాసి రావాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే హాట్. హాట్ అంటే ఏంటి? వేడిగా ఉండే వాటిని మనం హాట్ అంటాము. దానికి అపోజిట్ వర్డ్ ఏంటి? కోల్డ్, చల్లగా ఉండడం. ఓకే, కోల్డ్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫాస్ట్. ఫాస్ట్ అంటే వేగంగా, దానికి అపోజిట్ వర్డ్ ఏంటి? స్లో, నెమ్మదిగా. నెక్స్ట్ కైండ్. కైండ్ అంటే ఏంటి? దయా హృదయంతో ఉండే వాళ్ళని కైండ్ అంటారు. దానికి అపోజిట్ ఏంటి? క్రూయల్ అంటే క్రూరంగా ఉండేవాళ్ళు. ఓకే, సో అర్థమవుతుంది కదా. యాంటోనిమ్స్ అంటే అపోజిట్ వర్డ్స్, సినానిమ్స్ అంటే సేమ్ వర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో నేను ఇక్కడ వర్డ్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను కదా. సో ఈ వర్డ్స్కి మనం మీనింగ్ డిస్కస్ చేస్తాము, సినానిమ్స్, అండ్ ఆ వర్డ్కి యాంటోనిమ్స్ ఏంటి, అపోజిట్ మీనింగ్స్ ఏంటి, అండ్ ఆల్సో ఆ వర్డ్ని మనం సెంటెన్స్లో ఎలా ఉంటుంది చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి సెంటెన్స్లో కూడా రాయండి అనేసి అంటారు, మీ సొంత వాక్యాల్లో రాయండి అంటారు కదా. సో అందుకు మనం సెంటెన్స్ కూడా ఇచ్చాం. ప్రతి వర్డ్కి ఇవ్వచ్చు సినానిమ్స్లో, బట్ మేజర్గా మనము ఈ వర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. వై దీస్ వర్డ్స్ ఆర్ స్పెషల్? బికాస్ దే ఆర్ మెనీ టైమ్స్ రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామ్స్. ఓకే, మనకి ఫస్ట్ ఉన్న వర్డ్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే ఏంటి? నథింగ్ బట్ కెపాసిటీ. మనకి ఏదైనా చేయగల ఎబిలిటీ అంటారు కదా, దే ఆర్ ఏబుల్ టు డూ దాట్. ఓకే, ద స్కిల్ ఆర్ పవర్ టు డూ సంథింగ్, అంతే కదా. ఎబిలిటీ అంటే ఏంటి? ద స్కిల్ ఆర్ పవర్ టు డూ ఎనీథింగ్. సో దాని సినానిమ్స్ ఏంటి? కెపాసిటీ, టాలెంట్ అన్నా కానీ అవే. కెపాసిటీ అంటే ఏం మీనింగ్ వస్తుంది? సామర్థ్యం అంటే అదే కదా.
సామర్థ్యం అంటే ఒక పవర్ ఉండడం, ఏదైనా చేయడానికి దే ఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ. నెక్స్ట్ టాలెంట్, ప్రతిభ. ప్రతిభ అన్నగా అని అదే టాలెంట్ ఉండడం వల్ల కొన్ని పనులు చేయగలుగుతాం మనం. సో అక్కడ కూడా ఏంటి, టాలెంట్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ సంథింగ్ ఇన్నర్ట్ క్వాలిటీ. ఓకే, సో ఈ ఎబిలిటీకి యాంటోనిమ్స్ చూద్దాం, అపోజిట్ వర్డ్స్. అవేంటి, ఇన్ఎబిలిటీ, వీక్నెస్. సో యాంటోనిమ్స్ రాయడంలో మనకి ఇంకో లైక్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, చాలా కొన్ని సెంటెన్సెస్కి, నాట్ సెంటెన్సెస్, కొన్ని వర్డ్స్కి అక్కడనే ఇన్ యాడ్ చేస్తే మనకి అపోజిట్ వర్డ్ వస్తుంది. లైక్ ఇక్కడ ఎబిలిటీ ఉంది, అపోజిట్ వర్డ్ ఇన్ఎబిలిటీ. ఇన్ఎబిలిటీ అంటే ఏంటి, ఎబిలిటీ మనం చేయగలిగేదాన్ని ఎబిలిటీ అంటున్నాము, ఇన్ఎబిలిటీ అంటే చేయలేని స్థితి. ఓకే, నెక్స్ట్ వీక్నెస్, బలహీనత. వీక్గా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయలేము. సో వీక్నెస్ ఈస్ ఆల్సో ద యాంటోనిమ్. సో ఈ ఎబిలిటీని సెంటెన్స్లో చూద్దాం ఒకసారి. షీ హ్యాస్ ద ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. అంటే ఏంటి, తను ఏ ప్రాబ్లమ్నైనా ఈజీగా సాల్వ్ చేస్తుంది. షీ హ్యాస్ ద కెపాసిటీ అంటే ఏంటి, తనకు ఒక స్కిల్, పవర్ ఉంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ వర్డ్స్ అన్నిటికీ సేమ్ మీనింగ్స్ ఉన్నాయి. యాంటోనిమ్స్ అనే పదానికి అన్నిటికీ ఇట్ ఈస్ హ్యావింగ్ అపోజిట్ మీనింగ్స్. ఓకే, నెక్స్ట్ అబ్నిగేషన్. అబ్నిగేషన్ అంటే ఏంటి, ఏదైనా వద్దు అనడాన్ని అబ్నిగేషన్ అంటారు, వద్దు. ఓకే, ద యాక్ట్ ఆఫ్ రిజెక్టింగ్ ఆర్ రెఫ్యూజింగ్ సంథింగ్, సెల్ఫ్ డినయల్. వద్దు, రిజెక్టింగ్ అంటే అంతే కదా, నాకు వద్దు అనడాన్ని రిజెక్షన్ అంటారు. రెఫ్యూజింగ్ అన్నా అదే. సెల్ఫ్ డినయల్ అన్నా అది వస్తుంది. వద్దు అనడానికి మనం యూజ్ చేసే పదాలు ఇవి. ఓకే, సినానిమ్స్ చూడండి. రెన్యున్సియేషన్, సెల్ఫ్ డినయల్. రెన్యున్సియేషన్ అంటే ఏంటి, త్యాగం. ఇప్పుడు మామూలుగా సన్యాసులకి మాంక్స్ ఉంటారు, సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి త్యాగం చేస్తారు. దాన్ని త్యాగానికి ఉన్న ఇంగ్లీష్ పదం రెన్యున్సియేషన్ అన్నమాట. సో ఏంటి, వాళ్ళు ఏం రెన్యున్సియేట్ చేస్తున్నారు, ఏం త్యాగం చేస్తున్నారు, లైవ్లీ మెటీరియల్ థింగ్స్ని త్యాగం చేస్తున్నారు. అంటే మెటీరియల్ థింగ్స్ని వద్దు అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డినయల్ అంటే ఏంటి, ఏదైనా కానీ వద్దు, వాళ్ళంతట వాళ్ళే నాకు వద్దు, నిరాకరించే వాళ్ళు అన్నమాట సెల్ఫ్ డినయల్స్. ఓకే, ఈ వర్డ్స్ అర్థమయ్యాయి కదా. అబ్నిగేషన్కు ఉన్న సినానిమ్స్ రెన్యున్సియేషన్, సెల్ఫ్ డినయల్. నెక్స్ట్ అబ్నిగేషన్ యొక్క యాంటోనిమ్స్ ఏంటి, ఇండల్జెన్స్, యాక్సెప్టెన్స్. ఇండల్జెన్స్ అంటే మామూలుగా మునిగిపోవడం అన్నమాట. సెల్ఫ్ డినయల్ అంటే వద్దు కదా, వద్దు అన్న, దానికి యాంటోనిమ్ ఏంటి, ఇండల్జెన్స్. అంటే ఏంటి, అనుమతించడం, ఏదైనా వాటిలో మునిగిపోవడం పనుల్లో, ఇండల్జెన్స్ అంటే. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అంటే మీకు తెలిసిందే, దేన్నైనా కానీ అంగీకరించేదాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా దాని అపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే అబ్నిగేషన్ని, ద మాంక్ లీవ్డ్ ఎ లైఫ్ ఆఫ్ కంప్లీట్ అబ్నిగేషన్. అంటే ఏంటి, ఆయన ఒక రెన్యున్సియేటెడ్ అంటే నాకు ఏది వద్దు, ఈ జీవితంలో నాకు ఏది వద్దు అన్నట్టు జీవిస్తున్నాడు అనేసి ఆ సెంటెన్స్లో అంటున్నారు. ఓకే, అర్థమైంది కదా అబ్నిగేషన్ అంటే ఏంటో. సో నెక్స్ట్ వర్డ్ అబ్నార్మల్. సో ఈ వర్డ్ మనం డికోడ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అబ్నార్మల్ మామూలుగా నార్మల్ అంటే మామూలుగా ఉండే వాళ్ళని నార్మల్ అంటారు. అబ్నార్మల్ అంటే నార్మల్ కానిది. ఓకే, మీనింగ్ చూడండి, నాట్ యూజువల్, టిపికల్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, అబ్నార్మల్, నాట్ యూజువల్ అంటే యూజువల్గా ఉండేది కాదు. టిపికల్ అన్న నార్మల్ అనే మీనింగే వస్తుంది. ఓకే, ఆర్ ఎక్స్పెక్టెడ్ అంతే, అంటే రోజు చేసేవాడిని మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు అంటాం, ఎప్పుడైతే అబ్నార్మల్గా ఉన్నప్పుడు. ఓకే, సారీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంది. సినానిమ్స్ ఏంటి, అబ్నార్మల్కి అన్యూజువల్, ఇర్రెగ్యులర్. అంతే కదా, అన్యూజువల్ అంటే ఏంటి, అసాధారణమైన. అంటే మామూలుగా సాధారణమైందంటే నార్మల్, అసాధారణమైన అబ్నార్మల్. ఇర్రెగ్యులర్ అసమానమైన, ఇర్రెగ్యులారిటీస్ ఉండడం. ఇప్పుడు ఒకటి హైట్ ఉంది, ఒకటి చిన్న ఉంది, ఇది కూడా ఇర్రెగ్యులర్గా ఉండడమే కదంటే అబ్నార్మల్గా ఉండడము. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూస్తే నార్మల్, టిపికల్. అంతే కదా, అబ్నార్మల్ అంటే మనం ఇట్ ఈస్ నాట్ నార్మల్ అంటున్నాం. సో వాట్ ఆర్ ఇట్స్ అపోజిట్ వర్డ్స్, నార్మల్ అండ్ టిపికల్ మీనింగ్ కూడా నార్మలే. ఓకే, డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట, ఒకటే మీనింగ్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, సెంటెన్స్లో చూస్తే ద డాక్టర్ నోటీస్డ్ సమ్ అబ్నార్మల్ చేంజెస్ ఇన్ ద రిపోర్ట్. మామూలుగా షుగర్ టెస్ట్కి ఎవరో ముసలావిడ వెళ్ళారనుకోండి, రోజు టెస్ట్ మామూలుగా వీక్లీ ఆర్ మంత్లీ చేయించుకుంటారు కదా టెస్ట్లు, అలా చేయించుకున్నారే అనుకోండి. సో మామూలుగా రిపోర్ట్స్ వస్తాయి, అనుకోకుండా ఒకసారి అబ్నార్మల్గా రిపోర్ట్ వచ్చింది అంటారు డాక్టర్. అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే
రోజు కాకుండా ఇర్రెగ్యులర్గా రిపోర్ట్ వచ్చింది, ఎక్కువగా వచ్చింది అనుకోండి షుగర్, అది అబ్నార్మల్ రిపోర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, అబోర్డ్. అబోర్డ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇల్లు. ఇల్లుని మనం అబోర్డ్ అంటాము. ఏ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ హోమ్. సినానిమ్స్ చూస్తే హోమ్ అండ్ డ్వెల్లింగ్, ఈ రెండుటికి ఇల్లే అంటారు. హోమ్ని కూడా డ్వెల్లింగ్కి కూడా ఇల్లు అని అంటారు. ఇవి ఇంగ్లీష్లో మనం డిఫరెంట్ పదాలు. హోమ్, డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ అన్నా కానీ ఏదో డ్రిల్ చేసే ప్లేస్ కాదు, డ్వెల్లింగ్ అన్నా కానీ ఇల్లు, నివాస స్థలము. ఓకే, యాంటోనిమ్స్ చూస్తే యాంటోనిమ్స్ ఫర్ అబోర్డ్ ఏంటి? మనము అబోర్డ్ అంటే ఇల్లు అంటున్నాము. సో దానికి అపోజిట్ వర్డ్స్ ఏంటి? మామూలుగా ఫారెస్ట్లో ఉంటే ఏంటి? అది ఫారెస్ట్. ఓకే, అది ఫారెస్ట్ కానీ ఇల్లు లేకుండా ఉండేదాన్ని అపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి యాంటోనిమ్స్, హోమ్లెస్నెస్, వైల్డర్నెస్. వైల్డర్నెస్ అంటే ఫారెస్ట్లో ఉండడం, ఎన్వైరన్మెంట్ చుట్టూ ఉండడం, వైల్డ్లో ఉండడం. ఓకే, హోమ్లెస్నెస్ అన్నా కానీ అదే హోమ్ లేకుండా ఉండడం, ఇల్లు లేకుండా ఉండేవాళ్ళని హోమ్లెస్ పీపుల్ అంటారు కదా. సో ఇక్కడ అబౌట్కి యాంటోనిమ్స్ అయిపోయాయి, సినోనిమ్స్ అయిపోయాయి. సెంటెన్స్ చూస్తే వెల్కమ్ టు మై హంబుల్ అబోర్డ్. వెల్కమ్ టు మై హంబుల్ హోమ్ అంటారు. ఓకే, వెల్కమ్ టు మై హోమ్ అంటారు కదా. సో ఇక్కడ ఏంటి? వెల్కమ్ టు మై హోమ్, వెల్కమ్ టు మై హంబుల్ అబోర్డ్. ఓకే, నెక్స్ట్ అబిస్మల్. అబిస్మల్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆర్ టెరిబుల్. ఓకే, అబిస్మల్. చూడండి ఏబి అనే పదం వచ్చినప్పుడల్లా అది యాంటీగా, అంటే ఒక నెగిటివిటీ అనేది వస్తుంది. మనం ఇందాక ఏం చూసాం? అబ్నార్మల్ అంటే నార్మల్గా అంది, ఇక్కడ కూడా అంతుంది, అంతే ఉంది. అబిస్మల్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆర్ టెరిబుల్. ఓకే, దాని సినానిమ్స్ చూస్తే ఆఫుల్, టెరిబుల్ అంటే ఏంటి? అత్యంత దారుణంగా, అంటే అత్యంత దారుణమైనవి, అంటే అత్యంత బ్యాడ్ అనే దానికి అబిస్మల్ అంటాము. యాంటోనిమ్స్ చూస్తే దానికి అపోజిట్ ఏంటి? బ్యాడ్ అంటప్పుడు మనం ఆఫుల్ అండ్ టెరిబుల్ అంటున్నాము. సో యాంటోనిమ్ మామూలుగా ఏమైపోతుంది? ఎక్సలెంట్, సూపర్బ్, అద్భుతమైన, అత్యుత్తమైన. సో ఆ మీనింగ్స్ వస్తాయి. సెంటెన్స్ చూసినట్టయితే హీస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టెస్ట్ వాజ్ అబిస్మల్ అంటే ఏంటి? టెస్ట్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉంది అంటున్నారు. అబిస్మల్, వెరీ బ్యాడ్. మీకు ఇదంతా గుర్తులేకపోతే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి, సరేనా? ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆర్ టెరిబుల్ గుర్తు, ఇట్ ఇస్ జస్ట్ బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏబి, బ్యాడ్. ఓకే, నెక్స్ట్ ఎక్లెయిమ్. ఎక్లెయిమ్ అంటే ఏంటి? ఏదైనా కానీ ప్రశంస ఆర్ అప్లాడ్, అభినందన. ఎక్లెయిమ్ అంటే సినానిమ్స్ ఏంటి? ప్రశంస, ప్రైజ్, అప్లాడ్, అభినందన. ఇవి కూడా అంతే. మామూలుగా ఎవరైనా మనని అభినందించడం కానీ ప్రశంసించడం దాన్ని అక్లెయిమ్ అంటాము. యాంటోనిమ్స్ ఏంటి? క్రిటిసిజం, బ్లేమ్, విమర్శలు, నిందలు. ఓకే, మీకు అర్థమవుతున్నాయి అనుకోండి, చిన్న చిన్న వర్డ్సే కాబట్టి నేను ఎక్కువ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడనే నేను తెలుగు మీనింగ్ ఇచ్చేసాను. ఓకే, జస్ట్ ఆ ఎసెన్స్ని మీరు గ్రాస్ప్ చేసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్, ద మూవీ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ అక్లెయిమ్ అంటే ఏంటి? ఆ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్లో అభినందన చెందింది, అంటే అందరు దాన్ని ప్రశంసించారు ఆ మూవీని. ఇప్పుడు మామూలుగా మన ఎన్టీఆర్ది ఏది RRR మూవీయే ఉంది కదా, దాంట్లో నాటు నాటు సాంగ్కి ఇంటర్నేషనల్గా అక్లెయిమ్ వచ్చింది, అంటే అందరూ ప్రశంసించారు ఆ సాంగ్ని. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. అక్లెయిమ్ అంటే ఏంటి? ప్రశంస. దానికి అపోజిట్ వర్డ్స్ ఏంటి? క్రిటిసిజం అండ్ బ్లేమ్. నెక్స్ట్ ఎక్రూ. ఎక్రూ అంటే ఏంటి? అక్యుములేట్, పెరగడం. ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే కలెక్ట్ చేసుకోవడం, అది కూడా వస్తుంది. పెరిగేదాన్ని ఎక్రూ అంటారు. మీనింగ్ చూస్తే టు అక్యుములేట్ ఆర్ గ్రో ఓవర్ టైమ్. ఓకే, ఇప్పుడు నా జుట్టే ఉందనుకోండి, మామూలుగా ఇట్ ఇస్ అక్యుములేటింగ్, పెద్దగా అవుతుంది అనుకోండి, ఇట్ ఇస్ గ్రోయింగ్, దాన్ని కూడా ఎక్రూయింగ్ అనొచ్చు మనం. నెక్స్ట్ సినానిమ్ చూస్తే ఎక్రూకి అక్యుములేట్ ఆర్ కలెక్ట్, అంతే కదా. అక్యుములేట్ అంటే ఏంటి? మామూలుగా కూడగట్టడం, అని కలెక్ట్ చేసుకోవడము, పెరగడము, అవన్నిటికీ అక్యుములేట్ అనే పదమే వస్తుంది. కలెక్ట్ అంటే ఏంటి? మామూలుగా మనకు తెలుసు, సేకరించడం, దేనైనా కలెక్ట్ చేయడం. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి ఎక్రూకి? ఇప్పుడు మామూలుగా ఎక్రూ అంటే కలెక్ట్ చేయడం అంటున్నాం. యాంటోనిమ్ ఏమవుతుంది? విడగొట్టడము, డివిజన్. ఓకే, పీసెస్, డివిజన్, పీసెస్ చేయడం కానీ, ఫ్రాగ్మెంట్స్, పీసెస్కున్న వేరే మీనింగ్, వేరే పదము. ఇంకోటి ఏంటి? ఇది ఇక్కడ ఇంక్రీజ్ అంటున్నాం కదా, ఇక్కడ యాంటోనిమ్లో డిక్రీజ్ వచ్చింది. డిమినిష్ అంటే తగ్గడము. ఇంకోటి మనం ఏమి రాయొచ్చు? పీసెస్ కూడా రాయొచ్చు.
పీసెస్ ఆర్ ఫ్రాగ్మెంట్స్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ఇంట్రెస్ట్ విల్ అక్రూ ఆన్ యువర్ సేవింగ్స్. అంటే ఏంటి? సేవింగ్స్ పైన ఇంట్రెస్ట్ అనేది అక్యుములేట్ అవుతుంది అనేసి అంటున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అచీవ్ అంటే మనకు మామూలుగా తెలిసిందే, ఏదైనా సాధించేదాన్ని అచీవ్ అంటారు. ఓకే, దాని సినానిమ్స్ ఏంటి? అకంప్లిష్ అండ్ అటైన్. అకంప్లిష్ అండ్ అటైన్ అన్న అవే మీనింగ్స్ వస్తాయి. ఏదైనా సాధించడం, అటైన్ అండ్ అకంప్లిష్. యాంటానిమ్స్ ఏంటి? మిస్, ఫెయిల్. మామూలుగా అటైన్ అంటే ఏంటి? సాధించడము. దానికి అపోజిట్ వర్డ్స్ ఏంటి? మిస్ అవ్వడము, ఫెయిల్ అవ్వడము. ఓకే, సెంటెన్స్లో చూస్తే షీ అచీవ్డ్ హర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ డాక్టర్. అంటే ఏంటి? షీ అచీవ్డ్ హర్ గోల్. ఓకే, ఇదే మనం యాంటోనిమ్లో చూస్తే ఏంటి? షీ మిస్డ్ హర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ డాక్టర్ అలా. ఓకే, నెక్స్ట్ అక్వైంట్ అంటే ఏంటి? టు మేక్ ఫెమిలియర్ ఆర్ ఇంట్రొడ్యూస్. అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని వాళ్ళ ఫంక్షన్కి ఏదో తీసుకెళ్లారు అనుకోండి. మామూలుగా ఏం చేస్తాడా? తీసుకెళ్ళిన ఫ్రెండ్ అందరికీ పరిచయం చేస్తాడు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. సో దాన్నే అక్వైంట్ అంటారు. ఓకే, ఈ ఫ్రెండ్ని పరిచయం చేసే విధానం, ఇంట్రొడ్యూస్, ఫెమిలరైజ్ చేయడం ఆ సిచ్యువేషన్ని. ఓకే, దాన్ని అక్వైంట్ అంటారు. పరిచయం చేయడం మామూలుగా అక్వైంట్ అంటే. టు మేక్ ఫెమిలియరైజ్ ఆర్ ఇంట్రొడ్యూస్. సినానిమ్స్ కూడా అవే, ఫెమిలియరైజ్ ఆర్ ఇంట్రొడ్యూస్. ఫెమిలియరైజ్ అంటే అవగాహన కల్పించడం. ఫెమిలియరైజ్ అంటే ఇప్పుడు లైక్ అది అలవాట్లో ఉండి సేమ్ అదే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లు ఉంది, కొత్త ఇంటికి ఇప్పుడు మామూలుగా కొంతమందికి వేరే చోటుకి వెళ్ళి నిద్రపోలేరు, లైక్ కొత్త ప్లేసెస్లో. అక్కడ ఏంటి? దే ఆర్ నాట్ ఫెమిలియర్, అంటే అది అలవాటులో లేదు వాళ్ళకి. సో అలవాటు లేదు అనే పదానికి ఫెమిలియరైజ్ అనే వర్డ్ని వాడతారు. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ అంటే మనకు తెలిసిందే. ఓకే, ఎవరినైనా పరిచయం చేయడం. దానికి యాంటానిమ్స్ ఏంటి? ఇగ్నోర్ అండ్ ఐసోలేట్. పరిచయం చేస్తే ఫ్రెండ్ని హిల్ గెట్ అక్వైంటెడ్. అదే పరిచయం చేయలేదంటే ఏమైపోతాడు? ఐసోలేట్ అయిపోతాడు, అంటే ఒంటరిగా అయిపోతాడు. అండ్ హిల్ ఫీల్ ఇగ్నోర్డ్. ఓకే, ఇవి రెండుకి కూడా అదే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, లెట్ మీ అక్వైంట్ యూ విత్ అవర్ న్యూ మేనేజర్. అంటే ఏంటి? న్యూ మేనేజర్ తోటి నేను నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అనేసి అంటున్నాడు. ఓకే, అక్వైంట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ అడాప్ట్ అంటే ఏంటి? టు అడ్జస్ట్ టు న్యూ కండిషన్స్. ఏదైనా దానికి అడ్జస్ట్ అవ్వడము, అడ్జస్ట్. ఓకే, ఇక్కడనే ఉంది అడ్జస్ట్. సినానిమ్స్ ఏంటి? అడ్జస్ట్ అండ్ మాడిఫై. ఓకే, అడ్జస్ట్ అవ్వడం మనకి తెలిసిందే. మాడిఫై అంటే ఏంటి? చిన్న చిన్న చేంజెస్ చేయడాన్ని మాడిఫై అంటాము, మార్పులు చేయడం. యాంటోనిమ్స్, రెసిస్ట్ అండ్ మిస్ఫిట్. ఇప్పుడు మన చీతాసే ఉన్నాయి, లైక్ ఓవర్ ద ఇయర్స్ చీతాస్ని తీసుకొచ్చారు ఆఫ్రికా నుంచి. వాట్ ఆర్ గవర్నమెంట్ వాంటెడ్ టు డూ? వాటిని ఇక్కడ ఇండియన్ క్లైమేట్కి అడాప్ట్ చేయాలనుకున్నారు. ఓకే, సో అలా కొన్ని అడాప్ట్ అయ్యాయి. దే వర్ ఏబుల్ టు ఎంగేజ్ ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్. కానీ కొన్ని చనిపోయాయి కూడా. సో అక్కడ ఏమవుతుంది? దే ఆర్ రెసిస్టింగ్ దిస్ ఎన్వైరన్మెంట్. అంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు, అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. సో అప్పుడు మనం యూజ్ చేసే పదాలే ఇవి, రెసిస్ట్ అండ్ మిస్ఫిట్. ఓకే, ఇవి రెండుకి, ఈ రెసిస్ట్ అండ్ మిస్ఫిట్, దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ అడాప్ట్. ఓకే, సెంటెన్స్ చూస్తే అనిమల్స్ అడాప్ట్ టు దర్ ఎన్వైరన్మెంట్ ఓవర్ టైమ్. ఓకే, అంటే ఏంటి? ఓవర్ ద టైం వాళ్ళు ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ అవుతున్నారు. సేమ్ లైక్ ద చీతాస్ ఐ హ్యావ్ టోల్డ్ ఎర్లియర్. ఓకే, నెక్స్ట్ అడ్జార్న్. మామూలుగా మనం అడ్జార్న్ అనే వర్డ్ ఎక్కడ వింటాము? హైకోర్ట్ కానీ సుప్రీంకోర్టులో కానీ ద సెషన్ ఈజ్ అడ్జార్న్ అంటారు, ద హియరింగ్ ఈజ్ అడ్జార్న్ టు ద నెక్స్ట్ వీక్ అంటారు. అక్కడ ఏంటి? అడ్జార్న్ అంటే ఆపేయడము, రెజ్యూమ్ చేయడము. ఓకే, ఇప్పుడు మామూలుగా మూవీ జరుగుతుంటే మనము ఆపేస్తాం కదా, అక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ పాజింగ్ ఇట్. దాన్నే పాజ్ చేయడానికి మిగిలిన ఇంకో పదమే అడ్జార్న్. ఓకే, టు సస్పెండ్ ఆర్ పాజ్ ఎ మీటింగ్ ఆర్ సెషన్. పాజ్ ఆర్ సస్పెండ్. ఓకే, సినానిమ్స్ చూడండి, పోస్ట్పోన్, డిలే. పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ మనం ఆపేస్తున్నాము ఆ ప్రాసెస్ని. డిలే అంటే ఏంటి? ఆపేయడం వల్ల ఏమవుతుంది? డిలే అవుతుంది. సేమ్ అదే మీనింగ్ వస్తుంది. ఓకే, యాంటోనిమ్స్ చూస్తే కంటిన్యూ, రెజ్యూమ్. ఓకే, లైక్ అక్కడ ఆపేస్తున్నాం అన్నప్పుడు యాంటోనిమ్స్ అపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? కంటిన్యూ చేయడము, రెజ్యూమ్ చేయడం. పాజ్, రెజ్యూమ్, అవి రెండు అపోజిట్ వర్డ్స్ అన్నమాట.
ఇప్పుడు ఇక్కడ ఆపేసాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపేసాం అనుకోండి, ఒకవేళ మళ్ళీ స్టార్ట్ చేస్తే దాన్ని రెజ్యూమ్ అంటారు. సెంటెన్స్ చూస్తే ద కోర్ట్ అడ్జర్న్ ద హియరింగ్ టు నెక్స్ట్ వీక్ అంటే ఏంటి, ద కోర్ట్ పాజ్డ్ ద హియరింగ్. ఓకే, అక్కడికి ఆపేసింది. నెక్స్ట్ అడ్వర్స్. అడ్వర్స్ అంటే అగెనిస్ట్ అనుకోండి, అడ్వర్స్ అగెనిస్ట్. ఇక్కడ మీనింగ్ చూడండి, అన్ఫేవరబుల్, హార్మ్ఫుల్. మామూలుగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎగనెస్ట్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు పడదు, అప్పుడు ఏంటి, వాట్ విల్ కాల్, దే ఆర్ అడ్వర్స్ టు ఈచ్ అదర్. ఓకే, అన్ఫేవరబుల్. ఇప్పుడు ఎగనెస్ట్గా ఉంటే ఫేవరబుల్ అయితే ఉండరు కదా, అన్ఫేవరబులే ఉంటారు. అండ్ హార్మ్ఫుల్గా కూడా ఉండొచ్చు. సో దీని సినానిమ్స్ చూడండి, అన్ఫేవరబుల్, హార్మ్ఫుల్. మన మీనింగే సినానిమ్స్లో ఉంటుంది. అలా ఆలోచించండి. ఫస్ట్ ఏదైనా ఎగ్జామ్లో ఆ వర్డ్ అడిగితే ట్రై టు డీకోడ్ ద మీనింగ్. సో అట్లా మీకు అక్కడ వర్డ్స్ అనేవి వచ్చేస్తాయి. యాంటోనిమ్స్ చూస్తే ఫేవరబుల్, సపోర్టివ్, దానికి అపోజిట్ వర్డ్సే కదా. అన్ఫేవరబుల్ సినానిమ్ అయితే ఫేవరబుల్ యాంటోనిమ్ అవుతుంది, హార్మ్ఫుల్ సపోర్టివ్. ఓకే, హార్మ్ఫుల్ ఇక్కడ హార్మ్లెస్ కూడా వస్తుంది, అట్లా ఆలోచించండి. ఓకే, హార్మ్లెస్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే హీ కుడెంట్ కంప్లీట్ ద జర్నీ డ్యూ టు అడ్వర్స్ వెదర్ అంటే ఏమైంది, ఆయన జర్నీ కంప్లీట్ చేయలేకపోయాడు. ఎందుకు, వెదర్ అనేది బాగాలేదు, వెదర్ ఆయనకి ఎగనెస్ట్గా ఉంది. ఓకే, ఒకవేళ ఇక్కడ మనం అడ్వర్స్ తీసేసి ఫేవరబుల్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కుడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, హీ కుడ్ కంప్లీట్ ద జర్నీ డ్యూ టు ఫేవరబుల్ వెదర్. ఓకే, సెంటెన్స్ మొత్తంగా లైక్ ఇట్ ఈస్ చేంజ్డ్, మనం అడ్వర్స్ తోటి మనం యాంటోనిమ్ తోటి రిప్లేస్ చేసినాక. ఓకే, నెక్స్ట్ అగ్రిగేట్. అగ్రిగేట్ అన్నా కూడా ఒకటి, మనం ఇందాక చూసాం కదా, అక్రూ, అక్యుములేట్, ఇవన్నీ ఒకటే మీనింగ్స్. అగ్రిగేట్ కూడా అంతే, అగ్రిగేట్ ద సమ్ అంటారు. లైక్ ఏంది, టోటల్ అమౌంట్, మొత్తము. ఓకే, టోటల్ ఆర్ హోల్ అమౌంట్ ఈస్ కాల్డ్ as అగ్రిగేట్. ఇది మోస్ట్లీ ఎకానమీలో యూస్ చేస్తారు. ద అగ్రిగేట్ ఎక్స్పెండిచర్, ద అగ్రిగేట్ రెవెన్యూ అంటే ఏంటి, మొత్తంగా. ఓకే, మొత్తము, ఇక్కడ ఉంది మొత్తము. సినానిమ్స్ చూస్తే అదే మీనింగ్ ఉంటుందని చెప్పాను కదా, టోటల్, సమ్. సమ్ అంటే మనకు తెలుసు, మామూలుగా ఎడిషన్స్ అంటాం కదా, ఎడిషన్ చేస్తుంటే ఏమవుతుంది, విల్ కలెక్ట్, అగ్రిగేట్ అవుతుంది. ఓకే, మొత్తం అవుతుంది, సమ్. ఓకే, యాంటోనిమ్ ఇండివిజువల్, ఫ్రాగ్మెంట్. ఓకే, అగ్రిగేట్ అంటే మొత్తం అన్నప్పుడు యాంటోనిమ్ ఏమవుతుంది, ఇండివిజువల్ అవుతుంది, అంటే ఫ్రాగ్మెంట్స్, డివిజన్ కూడా రాయొచ్చు, ఇండివిజువల్ వస్తుంది, ఫ్రాగ్మెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే ద అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ ద టీమ్ వాస్ ఇంప్రెసివ్ అంటే ఏంటి, ద టోటల్ స్కోర్ ఆఫ్ ద టీమ్ వాస్ ఇంప్రెసివ్. ఇక్కడ ఏమిటి, టోటల్. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం అగ్రిగేట్ తీసేసి ఫ్రాగ్మెంట్ పెడితే ఏమవుతుంది, fragment or individual. The individual score of the team was also impressive. Okay, antonym, synonyms. Okay, what you are able to get it kada. So ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఒకసారి కామెంట్లో పెట్టండి. అండ్ సెంటెన్సెస్ మోస్ట్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంగ్లీష్లోనే సెంటెన్సెస్ రాయమంటారు. లైక్ కొంతమంది అడుగుతున్నారు తెలుగులో రాయండి సెంటెన్సెస్ అనేసి. ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్, మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ సెంటెన్స్ ఏంటి అనేసి. యూ నీడ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, తెలుగులో అడగరు సెంటెన్సెస్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ అలే. అలే అంటే ఏంటి, టు రెడ్యూస్ ఫియర్ ఆర్ వరీ. ఓకే, మన బాధని కానీ భయాన్ని కానీ తగ్గించేదాన్నే అలే అంటారు. ఓకే, సినానిమ్స్ ఏంటి, కామ్, ఈజ్. ఓకే, కామ్ ప్రశాంతత, అంతే కదా, ప్రశాంతత. లైక్ ఫియర్ అనేది ఉండదు అక్కడ ఆ స్టేజ్లో, వరీనెస్ కూడా ఉండదు. అండ్ ఈజ్ అనేది కూడా అంతే, ఈజ్ అంటే ఉపశమనం అని ఉన్నది. మామూలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. అంటే ఏంటి, బిజినెస్ని ఈజీగా చేయగలుగుతున్నాం, ఏ వరీ లేకుండా, టెన్షన్ లేకుండా, ఈజ్ అప్పుడు వాడతాం మనం. ఓకే, ఇక్కడ యాంటోనిమ్స్ చూస్తే అగ్రవేట్ అండ్ వర్సెన్, తీవ్రత పెరగడం అండ్ తీవ్రం అవ్వడం. అగ్రవేట్ అంటే ఏంటి, దానికి రివర్స్. ఇక్కడ రెడ్యూసింగ్ ద ఫియర్ అంటే కామ్ అంటున్నాం కదా, సో అదే ఫియర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, అగ్రవేట్. ఓకే, వర్సెన్, వర్స్ అవ్వడం, ఆ భయమే. ఓకే, సెంటెన్స్ చూస్తే ద టీచర్ ఎలేడ్ దట్ స్టూడెంట్స్ ఫియర్స్ బిఫోర్ ద ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ టీచర్ స్టూడెంట్స్ భయం ఉంటుంది కదా, ఎగ్జామ్ ఫియర్, దాన్ని దూరం చేసింది అనేసి చెప్తున్నారు. ఓకే, అలే అంటే అర్థమవుతుంది కదా, భయాన్ని ఆర్ ఏంటి వరిని తగ్గించేదాన్ని
అలే అంటారు. ఓకే, నెక్స్ట్ ఎలూఫ్. ఎలూఫ్ అంటే ఏంటి? డిస్టెంట్ ఆర్ ఎమోషనల్లీ డిటాచ్డ్. మామూలుగా ఇంట్రోవర్ట్స్ ఇలానే ఉంటారు కదా, లైక్ వాట్ దే విల్ బి చాలా దూరంగా, అందరికీ దూరంగా ఉంటారు, వాళ్ళని ఎలూఫ్ అంటారు. ఎమోషనల్గా డిటాచ్ అయి ఉంటారు, వాళ్ళు ఎవరికి చెప్పరు వాళ్ళ లోపల ఏది లైక్ వాట్ దే ఆర్ ఫీలింగ్ అనేసి, దే వోంట్ బి షేరింగ్ టు అదర్స్. డిస్టెంట్గా ఉంటారు అంటే అందరికీ దూరంగా ఉంటారు, వాళ్ళని ఎలూఫ్ అంటారు. సో దాని సినానిమ్స్ చూడండి, డిటాచ్డ్, డిస్టెంట్. డిటాచ్ అంటే దూరంగా ఉండడము, అంటే అందరితో కాకుండా దే ఆర్ డిటాచ్డ్. ఓకే, డిస్టెంట్, దూరంగా ఉండడము. యాంటోనిమ్స్, అపోజిట్ వర్డ్స్ ఏంటి? ఫ్రెండ్లీ, ఇన్వాల్వ్. ఇవన్నీ ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్స్, ఫ్రెండ్లీగా ఉంటారు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే హీ రిమైన్డ్ అలూఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద గ్రూప్. అంటే ఏంటి? హీస్ డిస్టెంట్ అంటే ఒక గ్రూప్ అక్కడ కూర్చొని ఉంటే ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఓకే, అంటే దూరంగా ఉంటున్నాడు, డిస్టెంట్గా ఉంటున్నాడు అనేసి. ఓకే, నెక్స్ట్ ఎమిటీ. ఎమిటీ అంటే ఏంటి? ఫ్రెండ్లీనెస్. ఎమిటీ, అమియబుల్. ఓకే, ఫ్రెండ్లీనెస్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఫ్రెండ్ అనుకోండి ఎమిటీ అంటే. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్. సినానిమ్స్ చూస్తే ఫ్రెండ్షిప్, హార్మనీ. ఫ్రెండ్షిప్లో హార్మనీ అంటే అంతా లైక్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట హార్మనీ అంటే. ఓకే, యాంటోనిమ్స్ చూస్తే హాస్టిలిటీ, హేట్రెడ్. హాస్టిలిటీ, హేట్రెడ్ అంటే ఏంటి? శత్రుత్వం, అంతే కదా. ఫ్రెండ్గా ఉండడం మీనింగ్ అయినప్పుడు దాని అపోజిట్ వర్డ్ ఏమవుతుంది? శత్రువు. ఓకే, లైక్ హేట్రెడ్ అండ్ హాస్టిలిటీ. శత్రుత్వం, ద్వేషం. ఓకే, శత్రుత్వం అంటే హేట్రెడ్ ఉన్నప్పుడు అదే ఉంటుంది కదా, ద్వేషం. సో నెక్స్ట్, ద టూ నేషన్స్ సైన్డ్ ఎ ట్రిటీ ఆఫ్ అమిటీ. అంటే ఏంటి? ఎ ట్రిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్షిప్ ట్రిటీని రెండు నేషన్స్ లైక్ సైన్ చేస్తారు అనేసి అంటున్నారు. ఓకే, ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఉంది, ఇండియా ఉంది. వీ హ్యావ్ సెండ్ మెనీ ఫ్రెండ్షిప్ ట్రిటీస్. పక్క పక్కనే ఉంటాం కాబట్టి చాలా ఫ్రెండ్షిప్ ట్రిటీస్ తీసుకొచ్చాం. అర్థమైంది కదా. ఎమిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఫ్రెండ్లీ. ఓకే, సినానిమ్స్ ఫ్రెండ్షిప్, హార్మనీ. యాంటోనిమ్స్ హాస్టిలిటీ అండ్ hatred. Okay,